ఒక హీరోయిన్ మీద ఎక్కువ నంబర్ ఆఫ్ మీమ్స్ అనేది మీ మీదే వచ్చినట్టున్నాయి కదా ఆఫ్టర్ డీజేటీలు. వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్? So the thing is, నాకు ఇది ఒక I don't know if it's a good habit or bad habit. I don't read memes, articles. I avoid reading media stuff about me unless somebody sends it. నిజంగా because వాళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తున్నారు because అన్ని won't be good. There'll be some which are trolls, some which are good, and mentally it kind of affects us is what I feel. So I stay away. I don't go into reading. మీరు మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయా ఏమైనా? నేను వాడే ఇన్స్టాగ్రామ్ ఒకటే, నేను ట్విట్టర్ అయితే మా మేనేజర్ వాడతాడు. సో నా ఇన్స్టాగ్రామ్లో నేను ట్యాగ్ చేసుకునేవి చూసుకుంటా, మంచి మీమ్స్ అవి ఇవి చూస్తా. ఓకే, కామెంట్లు చదివేంత ఓపిక అయితే ఉండదు, బట్ హూ ఎవర్ ట్యాగ్స్ యూ కెన్ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ మీమ్స్ దే మేక్. మనం ఎక్కడన్నా పోయి కొంచెం అద్భుతంగా మాట్లాడినప్పుడు దాన్ని ఇంకా అద్భుతంగా మారుస్తుంటారు కదా. అంటే నేను చదవకపోయినా సరే కొంతమంది నాకు వచ్చి చెప్తూ ఉంటారు, నీ గురించి ఎట్లా రాశారు తెలుసా మేడం, ఎవరికి కావాలి నా గురించి ఏం రాశారు. మీరు చదువుతారా? నేను కమెంట్స్ చదవను, మీమ్స్ చూస్తాను. అంటే అది నన్ను ట్యాగ్ చేసినట్టు విశ్వక్ లాగా. ఓకే, మన దగ్గరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు చూస్తాను, వెతుక్కుని వెళ్ళి చూసేంత మనకి కుదరదు కదా. సో కమెంట్స్ అయితే డెఫినెట్ గా చదవను, ఎందుకంటే కమెంట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే వావ్ బ్యూటిఫుల్ అనేది మనం టెంప్ట్ అయ్యి వెళ్తాం లోపలికి, దాని కిందే ఉంటుంది ఒకటి ఎందుకు వచ్చింది అని. అందుకని చెప్పి కమెంట్ బాక్స్కి వెళ్ళకపోతే గొడవ లేదు, వెళ్ళకపోతే మనకి బ్యూటిఫుల్ వరకునే మనం చదువుతాం, దాంతో హ్యాపీగా వెళ్ళిపోయి పడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేహా చెప్పింది అయితే 100% ట్రూత్. మనం ఒక మంచి మూడ్లో ఉంటాము, ఒక్కోసారి కొన్ని కామెంట్స్ అన్లెస్ మన మైండ్ స్టేటస్ చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప, లేకపోతే ఇట్ డిస్టర్బ్స్, బికాస్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ మన ప్రొఫెషన్ ఎలాంటిది అంటే మనం వీఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి, మన ప్రొఫెషన్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎవ్రీబడి, కాబట్టి ఎనీబడి క్యాన్ కామెంట్ ఆన్. ఎందుకు మనమే చూస్ చేసుకున్నాం కదా ఇది. చదవడం కంటే చదివేటోళ్ళతో కూడా తిరగద్దు. ఇది గుడ్ ఐడియా. మంచి మూడే రే అని చెప్తారు, ఎవరు అడిగింటారు. అవును, అప్పుడే ఆ మూవీ ఎంత బాగుందని అందరూ అంత బాగుంది అంటున్నారు కదా, అప్పుడే థియేటర్ విజిట్కి వెళ్ళి వచ్చి ఉంటాం, అబ్బా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు కదా, బాగుంది కదా అనుకునే లోపల ఇంటికి వచ్చేప్పటికీ ఎవడో కూడా చెప్తూ ఉంటాడు, ఏంటి అది ఎప్పుడు ఒక పేజ్లో లాస్ట్ 2వ పారాగ్రాఫ్లో 3వ లైన్లో సరిగా రాలేదేంటి సినిమా గురించి అని. ఎందుకు నువ్వు చదవడం నాకు ఎప్పుడు అన్నట్టే ఉంటుంది.